తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండదంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 17 పార్లమెంట్ స్థానాల్లో సింగిల్ గానే పోటీ చేస్తామన్నట్లుగా కూడా ఆయన స్పష్టం చేశారు. జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని, ఏపీలో జనసేనతో పొత్తు అంశం చర్చకు రాలేదని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు. దేవిక, చెప్పండి, పొత్తు అంశంకు సంబంధించి జనసేనతో బీజేపీ పొత్తు ఉండదు అన్న కిషన్ రెడ్డి నిర్ణయాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాధురి, జనసేన బీజేపీ పొత్తుపై కిషన్ రెడ్డి ఒక ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో అటు తెలంగాణ ఇటు ఏపీలో జనసేనతో పొత్తు గురించి ఆయన అంటే ఇంకా క్లారిటీ లేదన్నట్టుగా మాట్లాడారు. పొత్తు ఉండదని కాదు, కానీ కేంద్ర పార్టీ అయితే నిర్ణయం తీసుకుంటుంది దీనికి సంబంధించి అని ఇంకా చాలా అంశాలపైన మాట్లాడారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు సీరియస్ గానే ఉన్నామని చెప్తూనే తెలంగాణ రాజకీయాలపై మాత్రమే ఆయన మాట్లాడుతూ అటు తెలంగాణలో జనసేనతో పొత్తు గురించి మాట్లాడుతూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ బీజేపీ ముందు వెళ్ళి మాట్లాడి టికెట్లు ఇచ్చిన పరిస్థితి అన్న సందర్భం, దాని గురించి జర్నలిస్ట్ పత్రికలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన విషయం చెప్తూ ఒక ఎన్డీఏలో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా మేము చొరవ తీసుకుని ముందుకు వెళ్లాల్సి వచ్చింది. అది తప్పేం కాదు. అలాగే తెలంగాణ ఎలక్షన్లో కూడా ఈ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా దీనికి సంబంధించి పూర్తిగా కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అటు ఏపీ విషయం కూడా ఇంకా చర్చకు రాలేదు. 2 రాష్ట్రాల్లో కూడా ఈ నిర్ణయం కేంద్ర పార్టీ తీసుకుంటుందంటూ ఆయన అయితే ఒక ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ దేవిక.